హనీ ట్రాప్ గురించి ఎప్పుడైనా విన్నారా? 41 ఇయర్స్ ఒక వ్యక్తి బెంగుళూరులో ఉంటూ పెళ్లి కాలేదని చెప్పి ఇంకా మ్యారేజ్ మాట్రిమోనీస్ ఉంటాయి కదా! జాయిన్ అయిన తర్వాత సంవి అరోరా అనే ఒక అమ్మాయి పరిచయం అయితే అయింది. పరిచయం అయిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ, తర్వాత పెళ్లి చేసుకుందామని కూడా డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత మెల్లగా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు కదా అని చెప్పి ఆ అమ్మాయికి ఉన్న చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా తను బట్టలు తీసేసిందనమాట. దీన్నే హనీ ట్రాప్ అని చెప్తారు. దాని తర్వాత ఆ వీడియో కాల్‌ని రికార్డ్ చేసి దీన్ని సోషల్ మీడియాలో పెడతాను అది ఇది అని చెప్పి బెదిరించింది. బెదిరించడంతో ఈ వ్యక్తి చాలా భయపడిపోయి సుమారు 1 crore వరకు తనకి డబ్బులైతే ఇచ్చాడు. తనకి ఇంకా మనీ మీద ఆశ అయితే పోలేదు. తర్వాత ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటని చెప్పేసి ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్‌లో కేస్ అయితే పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ 1 crore లో 30 lakhs అయితే తను ఖర్చు పెట్టేసిందని చెప్పారు. అండ్ 70 lakhsని రికవరీ అయితే చేశారు. ఇలాంటి విషయాలు మీకెప్పుడైనా జరిగితే భయపడిపోయి ఇట్లా వాళ్ళకి మనీ అయితే సెండ్ చేయొద్దు. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కేస్ అయితే ఫైల్ చేపించుకోండి. ఖచ్చితంగా వాళ్ళు సొల్యూషన్ అయితే చెప్తారు.